మాతృదేవోభవ. ధార 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 ధారణాధారయై జగన్మాత. ధార 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 ధారణాధారయై ధారగా దయాసుధార సంబు పారు కొండ మీద పాపాలు నిల్చునా తలుపు తీయుమమ్మ తలుపులమ్మ తలుపు తీయుమమ్మ తలుపులమ్మ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 846వ భాగానికి స్వాగతం పలుకుతాం. కొంపలు మునిగిపోయినట్టుగా మాట్లాడడం లేదు కవి. ఏదో వేషం ఏదో భాష అనుకుని గడిపేయిచ్చయ్యా. అలాంటప్పుడు ఎంతో సంపాదన ఏదో బతుకు అనుకోవచ్చు కదా. మరి కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారయ్యా? ఆ కోట్లు సంపాదించే విద్యలే ఎందుకు చదువుతున్నారయ్యా? ఆ కోట్లు సంపాదించే ఉద్యోగాలే వృత్తులే ఎందుకు చేస్తున్నారయ్యా? అందరూ డబ్బు సంపాదన ఒకటే పరమ ప్రయోజనంగా భావించి చదివిస్తున్నారు, ఉద్యోగాలు చేయిస్తున్నారు. కానీ డబ్బుతో పాటుగా మనకు మానసికమైన అనుభూతి ఉండాలి, ఆనందం ఉండాలి, పేద ప్రజలకు ఉపకారం చేయాలి, దేశభక్తి ఉండాలి అని మనం చెప్పగలుగుతున్నామా? ఎవరైనా చెబుతున్నారా? ఇదివరకు డబ్బుతో పాటుగా ఎన్నో ఉండాలనేవారు. ఎవరే కలువ గంజోతాకి ఊళ్ళో ఉండకుండా ఎందుకురా నేను ఊరికే పట్నం అనేవారండి. మా చిన్నతనంలో వెళ్ళనిచ్చేవారు కాదు. 20 ఏళ్లప్పుడు నేను ఎక్కడో వరంగల్లో ఉద్యోగానికి పెడితే మా ఊరు మొత్తం మీద నిరుత్సాహపరిచిన వాళ్ళే ఎక్కువ. నీకు ఎందుకు అంత దూరం పనిలేకని, మా అమ్మతో సహా మా నాన్నగారే తోసేశారు. ఆయన ఉద్దేశం అయింది. దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అంత దూరం నేను ఎప్పుడో 10 ఏళ్ళు వరంగల్ పాకాల అడవుల్లో ఏదో గురుకుల పాఠశాలలో ఉండడం వల్ల దాని ప్రయోజనాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. చాలా ప్రయోజనాలు పొందాను నేను. కానీ అది ఊరు మొత్తం అదే అలా అయిపోకూడదు కదా. వ్యవసాయాలు మానేశారు, రకరకాల పనులు మానేశారు, అందరూ పట్టణాలకు వచ్చి పడుతున్నారు. అందుకే ఇక్కడ ఒక మాట ఉంటుంది, విదేశీ స్వదేశీ అని కాదయ్యా. మాకు నచ్చిన వేషం మేము వేసుకుంటాం అని మాట్లాడితే జవాబు లేదయ్యా. కానీ ఒక్క మాట విను కవి, వేషము సంప్రదాయమును భిన్నములైచను జాతి జాతికి దోషము లేదు దాన. వేషము సంప్రదాయమును భిన్నములైచను జాతి జాతికి దోషము లేదు దాన. తమ దుస్థితినేమని చెప్పల్కుదాన, తమ దుస్థితినేమని పల్కుదాన. మీ భాషయు వేషమైన మరి పండుగ పబ్బములేవి అయిన మీ భాషయు వేషమైన మరి పండుగ పబ్బములేవి అయిన ఇంగ్లీషుల దుష్ప్రభావమున్న కీడ్వడి. ఇంగ్లీషుల దుష్ప్రభావమున కీడ్వెడి ఏడ్వవలెన్ స్వతంత్రులై. ఎందుకయ్యా అంత కష్టపడి స్వతంత్రం సాధించారు? ఎందుకు అంతమంది మహానాయకులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది? ఓ సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడో తెలియకుండా అదృశ్యంగా మరణించిన విషయం, ఓ భగత్ సింగ్ చాలా ధైర్యంగా ఉరికంబానికి స్వాగతం చెప్పిన విషయం, ఓ ప్రకాశం పంతులు గారు గుండెకెదురుగా గుండె నిలిపిన విషయం, ఓ సీతారామరాజు, ఓ కుమరం భీము వీళ్ళందరూ మహత్తరమైన స్వాతంత్ర సంగ్రామంలో ఇలా అయిపోయారు అంటే దేనికోసం అయ్యా? ఏడ్వవలెన్ స్వతంత్రులై. దేంట్లో స్వతంత్రంగా ఉన్నాం మనం? మన భాష మనం మాట్లాడాలా, మన వేషం మనం బయటలా. అసలు మనం తెలుగు వాళ్ళలా ఆలోచించట్లా. వేషము సంప్రదాయమును భిన్నములైచను జాతి జాతికి దోషము లేదు దాన. సముద్రం ఎక్కడా పక్షపాతంతో మాట్లాడలేదు మొదటి నుంచి, మీరు గమనించండి. ఎందుకంటే అది సముద్రం. సముద్రం కానీ సముద్రవంత హృదయం ఉన్న మనిషి కానీ విశాలంగానే ఆలోచిస్తాడు. కొన్ని మనకి నచ్చచ్చు, కొన్ని మనకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే మనమంతా విశాలంగా ఆలోచించలేకపోవడం వల్ల. విశాలంగా ఆలోచించడం అంటే మనవన్నీ వదిలేయడం కాదు. ఈ విచక్షణ గమనించగలగాలి జాగ్రత్తగా. ఇది చాలా సన్న గీత. ఇది వేషము సంప్రదాయం ప్రతి జాతికి భిన్నంగానే ఉంటాయి. ఎందుకంటే భిన్న భిన్న ప్రాంతాల్లో పెరిగే. ఓ చోట సూర్యుడు కనపడ్డు 6 నెలలు, అక్కడ పరిస్థితులు వాతావరణాలు వేరుగా ఉంటాయి. దాన్ని బట్టి అక్కడ వేషాలు పద్ధతులు ఉంటాయి. అవి మనకెందుకు? దోషము లేదు దాన. కానీ తమ దుస్థితిని ఏమని పలుకుతాను? మీ దుస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, మన పరిస్థితి ఎంత ఘోరమైపోయిందంటే, తమ దుస్థితిని ఏమని పలుకుదాను మీ భాషయు వేషమైన మరి పండుగ పబ్బము లేవియైన ఇంగ్లీషులో దుష్ప్రభావమున కీడ్వడి ఏడ్వవలెన స్వతంత్రుడే. మన భాష, మన వేషం, మన పండుగలు, మన పబ్బాలు అన్నీ ఇంగ్లీషుల ప్రభావం మీద ఇంగ్లీష్ ప్రభావం పడిపోయింది అన్నిటి మీద. వాళ్ళ దుష్ప్రభావంలోనే మనం కీడుపడ్డాం. ఓ పుట్టినరోజు చేస్తే కేకులు కోస్తారు, విచిత్రం ఎక్కడా లేదండి. కేక్ ఏమిటండి అసలు? దరిద్రం. ఎంత అసహ్యకరమైన పని ఇది. పెద్దవాళ్ళంతే, చిన్నవాళ్ళంతే, ఆడవాళ్ళంతే, మగవాళ్ళంతే. ఈ ఊరికే ముద్ద మొక్కలు పట్టుకెళ్ళి వాడి నోట్లో వీడి నోట్లో పెట్టామా కత్తికి అంటుకునేలాగా? ఎంగిళ్ళు కదండి అవన్నీ. భాషయు వేషమైన, మన భాష అయినా సరే, వేషమైనా సరే, పండుగ పబ్బాలు ఏవైనా సరే,
ఇంగ్లీషుల దుష్ప్రభావమున కీడ్బడి, ఇంగ్లీషుల దుష్ప్రభావం చేత వాళ్ళు వెళ్ళిపోయినా సరే మీరు వాళ్ళకి బానిసలుగా, మానసిక బానిసలుగా వ్యవహరించడం వల్ల కీడుబడ్డాయి. ఏడవాలయ్యా స్వతంత్రుడై ఉంటుంది. వేషము సంప్రదాయమును భిన్నములైచను జాతి జాతికిన్ దోషములేదు దాన తమ దుస్థితినేమని పల్కుదాన. మీ భాషయు వేషమైన మరి పండుగ పబ్బములేవి అయిన ఇంగ్లీషుల దుష్ప్రభావమున కీడ్వెడి ఎడ్వవలెన్ స్వతంత్రులై కేకులు గోసి ఆంగ్లమున కేకలు వేయగనేల. మీ పుట్టినరోజుల్లో మీరు చేసింది ఏమిటయ్యా? ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చిన మిత్రుడు కొడుకు పుట్టినరోజులో కూడా జరిగింది ఏమిటయ్యా అంటే కవి చేతులు కట్టుగా నిజమే కేక్ కోసారు, హ్యాపీ బర్త్డే టు యూ అని మూతి తిప్పి పాడారని చెప్పాడు. ఏ పుట్టినరోజు జేజేలు అనలేరా? హ్యాపీ బర్త్డేనా? మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే, దాని మీ అర్థం కూడా తెలియదు ఎవరికి. అంటే ఈ పుట్టినరోజే మళ్ళీ రావాలంతే. అసలు ఆ భావన కూడా చూడండి, వాళ్ళ భావాలకి మన భావాలకి తేడా. అదే పుట్టినరోజు నాడండి తల్లి నూనె రాసి తలకి హారతిస్తుందండి. ఆ నూనె రాసి ఇలా తల మీద ఇలా అంటూ అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, ఊరంతా చల్లగా. ఏం భావాలండి తెలుగు వాళ్ళవి. వీడు ఒక్కడు కదుట. అమ్మ కడుపు చల్లగా ఉండాలంటే వాడికి ఎట్టి పరిస్థితుల్లో తల్లి కంటే ముందు మరణం రాకూడదండి, అంత భావన ఉందండి అందులో. అమ్మ కడుపు చల్లగా అంటే అర్థం అది. అత్త కడుపు చల్లగా అంటే నీకెవరో పిల్లనిస్తారా రేపొద్దున? ఆ పిల్ల బాగుండాలమ్మా. భర్త బాగుండి భార్య పోవాలని కదా, ఆ పిల్ల బాగుండాలి. అప్పుడు ఆవిడ కూడా సంతోషిస్తుంది. ఇంకా వాడికి 10 ఏళ్ళు లేవు, వాడు కాబోయే పెళ్ళి ఆ అత్తగారి గురించి కూడా చెబుతుందండి. ఊరంతా చల్లగా, ఊరంతా బాగుండాలి. అంటే నీ జీవితం నీ తల్లి సంతోషించే విధంగా, నీ తల్లిదండ్రులు సంతోషించే విధంగా, మీ అత్తమామలు సంతోషించే విధంగా, ఊరంతా సంతోషించే విధంగా ఉండాలి. ఈ దీవెన గొప్పదా? హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏమిటండి అది? ఏమైనా అర్థం ఉందా? అర్థం ఉందా? ఈ రోజు మళ్ళీ రావాలంటే వీడు 100 ప్రయత్నాలు చేసినా ఆ రోజు రాదే. ఏదో ఏప్రిల్ 10వ తేదీన ఎవరో పుట్టారు 96లో, మళ్ళీ వస్తుందండి? ఏప్రిల్ వస్తుంది, 10 వస్తుంది, 96 వస్తుందా? మళ్ళీ రావడం ఏంటండి? కానీ మన సంస్కృతి ఎంత గొప్పదంటే చైత్ర శుద్ధ పాఠ్యమే మళ్ళీ వస్తుంది. అదే సంవత్సరం కూడా మళ్ళీ వస్తుంది. అదే శుక్లపక్షం వస్తుంది, అదే పాఠ్యం వస్తుంది. మరి ఇంగ్లీష్ సంప్రదాయాల సంవత్సరం మళ్ళీ రాదే. దానివల్ల లెక్క చాలా సుఖంగా ఉంది. సుఖాలకేముందండి, అలవాటు పడితే ఏదైనా సుఖంగానే ఉంటుంది. కానీ తెలుగు సంవత్సరాలు 60 ఏళ్ల లెక్కలో విశేషం ఏంటంటే వచ్చిందల్లా పోతుంది, మళ్ళీ వస్తూ ఉంటుందనే భావన 60 ఏళ్లకు ఒకసారి దృఢపడుతోంది మన మనస్సులో. పోయిందేది మళ్ళీ రాదు అనే భావన ఉంది, అది నిరాశ, ఇది ఆశ. తెలుగు ఉగాది ఆశావాదం, జనవరి 1 నిరాశావాదం. ఏ సంవత్సరం మళ్ళీ రాదు, ఇక్కడ ప్రతి సంవత్సరం మళ్ళీ వస్తుంది. పైగా తాను పుట్టిన సంవత్సరం 60 ఏళ్లకు మళ్ళీ వస్తుంది. ప్రతిదీ పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కంగారు పడద్దు, తేలిగ్గా తీసుకో. సుఖమైనా అంతే, దుఃఖమైనా అంతే, జన్మలైనా అంతే, బంధాలైనా అంతే, సంపదలైనా అంతే, ఆపదలైనా అంతే. దేనికి కంగారు పడకు, దేనికి పొంగిపోకు. ఈ ఈ ఆచారాల్లో, సంప్రదాయాల్లో ఎంత నేర్పారండి ఆశావాదాన్ని జాతికి. కేకులు గోసి ఆంగ్లమున కేకలు వేయగనేల, తీయనవు పాకము గోసి ముక్కలను పంచగలేరు. దీపమార్పు ఈ శోకములేల, జన్మదిన శోభన వేళల, జ్ఞాన దీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటంచెరుంగరి. పుట్టినరోజు పండుగ ఈ టీవీ చూస్తున్న వాళ్ళందరూ ఎలా జరుపుకోండి దయచేసి. ఈ జీవికి మీరు ఇచ్చే కట్నం అదే. కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేలా. ఎందుకు ఆ కేకులు కోస్తారు, ఇంగ్లీషులో కేకలు వేస్తారు? బర్త్డే 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 అంటూ, బర్త్డే, భార్య డే, ఇన్ని డేలు ఉన్నాయి. ఎవరికి అర్థమైంది అర్థం కాలేదని కాదని ఆత్మీయత అయితే కలగదు కదా, ఒక విశాల భావం లేదు కదా. లోకమంతా బాగుండాలి. అసలు మన జీవితం లోకం కోసం. అడుగులు అరిసెల మీద వేయిస్తారండి ఈ దేశంలో. ఎందుకని? నాన్న, నువ్వు పెద్దయ్యాక వేసే ప్రతి అడుగు లోకానికి తీపి పంచి పెట్టాలరా, చేదును కాదు. అంత గొప్పదండి నా జాతి. కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేల, తీయనవు పాకము గోసి ముక్కలను పంచగలేరు. దీపమార్పుని శోకములేల, జన్మదిన శోభన వేళల, జ్ఞాన దీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటంచెరుంగరి. ఆ కేకులు వేయడం, ఇంగ్లీషులో కేకలేయడం ఏమిటయ్యాది? తీయనవు పాకము కోసి ముక్కలను పంచగలేరుకో. ఒక వాళ్ళ పోని ఏదో కొయ్యాలి, వచ్చిన వాళ్ళకి తలో ముక్క పెట్టడానికి బాగుంది. అన్నం పరవానమో గారెలో చేస్తే ఎలా పెడతామంటే పోనీ మినపరొట్టు కోయండి, మైసూరు పాకం కోయండి, కనీసం ఇండియా పాకం. మైసూరు మందే కదా.
మహీశ్వరపురం అని పేరు దానికి. మైసూరు పాకం కోయండి, తీగా ఉంటుంది. మినపరొట్టుకు వస్తే సరే పోనీ మినపరొట్టు కొంచెం అటు ఇటుగా ఉంటుందంటే తీగ పోనీ మైసూరు పాకం కోయండి. కొయ్యాలి అని ఉంటే ఇప్పుడు కోత ఏమన్నా గొప్ప విషయమా? పుట్టినరోజు నాడు ఈ కోతలు ఏమిటండి? తీయనవు పాకము కోసి ముక్కలను పంచగలేరు. పైగా ఇంకో దారుణమైన ఆచారం, దీపాలు అర్పిస్తారు కొవ్వొత్తులు వెలిగించి. పైగా 16 ఏళ్ళు వచ్చేయండి, అందుకని 16 దీపాలు పెట్టాము. వీడు పెద్ద పరాక్రమంతో ఉఫూ అని ఆపి, అంత అవసరమా పరాక్రమం? అన్ని కొంపలు ఆపుతాడా ఒకేసారి? ఏం నేర్పుతున్నాం పిల్లలకి? ఏ శుభకార్యం జరిగినా ముందు అసలు సత్యనారాయణ వ్రతం సహా, విఘ్నేశ్వర పూజ సహా, దీపారాధన సహా. దీపారాధన లేకుండా ఏం చేసేది? పితృకార్యం కూడా అశుభం అనుకోవద్దండి. పితృకార్యం కూడా తద్దినం పెట్టినా కూడా బాబు ముందు దీపారాధన చేయండి. దీపారాధన చేయకుండా కూర్చొనివ్వరండి అసలు. శుభాశుభ కార్యాలన్నిటికీ దీపారాధన ప్రధానంగా భావించే జాతిలో ఇవాళ ఏదో సభల్లో ఎక్కడో జరిగిన చోట ఓ దీపం పెట్టడం, అది పెట్టినవాడు అక్కడ ముందుకు చోట్లోకి వెళ్లకుండానే ఆరిపోవడం తప్పితే దీపాలు ఎక్కడ చూస్తున్నామండి? నమ్మకాల కోసం కార్తీక మాసం వచ్చారు గుళ్ళో పడిపోతారా? మన్నాడే పిల్లాడికి పుట్టినరోజు చేస్తారు, అదే కార్తీక మాసంలో ఇక్కడ దీపాలు అర్పిస్తారా? మనం దేన్ని అనుసరిస్తున్నాం? అసలు పుట్టినరోజు నాడు దీపం ఆర్పే శోకాలు ఏమిటండి? కొంపలు ఆర్పే బతుకులాగా. అసలు పడుకునే గదిలో చిన్న దీపం లేకుండా పడుకోకూడదు, దెయ్యాలు తిరుగుతాయని చెబుతారు. నిజమేనండి, చీకట్లో గబ్బిలాలు తిరుగుతాయి, దెయ్యాలు తిరుగుతాయి. చీకటి వాటికి ఇష్టం. వెలుతురుంటే దీపాలు దెయ్యాలు ఉండవండి. ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. దీపం వెలిగించి గంట కొడుతూ ఈ శ్లోకం చదువుతారు. ఎందుకంటే ఆ చోట ఏదైనా అనుకోకుండా దీపాలు చేరు ఉండొచ్చు, దెయ్యాలు చేరు ఉండొచ్చు, భూత ప్రతి పిశాచాలు. ఈ గంట మోగించడం వల్ల, దీపం పెట్టడం వల్ల అవి పోతాయి. అవి పోకుండా బ్రహ్మకర్మ ఏమిటండి? మన కర్మ. ఆత్మపూజ చేయాలంటే ఈ ప్రేతాత్మలు పోవాలి అక్కడి నుంచి, అవి చెయ్యనయ్యవు. అంత ఉన్నతమైన సందేశం ఉందండి దీపం పెట్టడంలో. అలాగే పుట్టినరోజు ఒక దీపం, 16 ఏళ్ళు, 16 ఒత్తులు అఖండ జ్యోతి వెలిగించండి, 56 ఒత్తులు అఖండ జ్యోతి వెలిగించండి. ఎంత బాగుంటుందండి. పైగా దాంట్లో సందేశం ఏమిటంటే జ్ఞానదీపమై చీకటి పారదోలుటే జీవిత సారమటని చేరుగాలి. మనిషి ఎప్పటికైనా ఒక జ్ఞానదీపంగా మారాలి. సృష్టి అంతా ఒకే స్వరూపం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. విశ్వమూర్తిర్ మహామూర్తిర్ దీప్తమూర్తిర్ అమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తి శతాననక అని ఇదంతా ఒకే మూర్తి. అది ఒకే విష్ణువు, ఒకే అమ్మవారు, అలా అన్ని రూపాలుగా ప్రకాశిస్తుంది, ఒకే శక్తి. అది గ్రహించగలిగితే జ్ఞానదీపం. అప్పుడు చీకటి పోయినట్టే, భేదభావాలు పోయినట్టే. ఇన్ని కోర్టులు, ఇన్ని గొడవలు, ఇన్ని తగాదాలు, ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉండవండి. ఆ విశాల భావాన్ని పెంచుకోవడానికి కదా ఈ మా ప్రవచనాలన్నీ. జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటే జీవిత సారమటం చెరుంగని. ఆ చీకటిలోనే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అరిషడ్ వర్గాలు, ఇవే మన చీకటిలో గెట్టేసేవి. ఎల్ల శరీరధారులకు ఇల్లును చీకటి నోతి లోపలంద్రెళ్ళక అంటాడు భాగవతంలో, ప్రహ్లాద చరిత్రలో. ఇల్లు అనేది, సంసారం అనేది చీకటి నువ్వు అన్నాడు. పాడుపడ్డ నువ్వు ఇలాంటిదండి, చీకటిలో ఉంటాడు, ఏముందో తెలియదు. అక్కడ నీళ్లు లేవు తాగుదామంటే పడిపోయాడు, ఎవరికి వీడు పిలిచినా వినపడ్డా. అలాగే మనం జీవిత సంసారాల్లో పడి ఏడుస్తున్నాం. ఇక్కడ ఆదుకునే నాథుడేడి? మన పండుగలన్నీ ఆదుకునే నాథులే. వాటిని ఊరికే బాదులు, పందిళ్ళు, పెళ్లిళ్ళు, పేరంటాలు, విందులు చేసాం. ఓ ₹1,00,000 ఖర్చు పెట్టాం మనం పుట్టినరోజుకి. పిల్లాడు పుట్టినరోజుకి 10 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళని చూశాను. మళ్ళీ ఎవరికి భేదవాడికి రూపాయి ఎవడు వీడు. కనీసం తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వడం. మనవడు పుట్టినరోజుకి మాత్రం ఓ 10 లక్షలు ఖర్చు పెడతాడు. ఇదే స్వార్థం. ఆ వర్గాలకు ఎంత బాధగా ఉంటుందండి. నాకు సరిగ్గా జీతం ఇవ్వలేదు, నేను పుట్టినరోజుకి ఎంత హడావుడి చేశాడు అనుకోడా? అది ముఖ్యమా, ఇది ముఖ్యమా? ఆ జీతాలే పిల్లడి చేతి ఇప్పిస్తే, అయ్యా పెద్దయ్య గారి తర్వాత నువ్వేనయ్యా నన్ను జాగ్రత్త చూసుకోవాలా అంటాడు ఆ ముసలాయన. పాపం ఎంత ఆ నౌకరు, ఆ ముసలి నౌకరు ఆశీర్వచనం, ముమ్మూర్తుల ఆశీర్వచనం కదండి, త్రిమూర్తుల ఆశీర్వచనం కదండి. ఆయన తక్కువ చేస్తే ఎలాగండి? మళ్ళీ వాళ్ళ అబ్బాయిని కూడా నౌకర్లో పెడతావు, రే పెద్దయ్య గారికి నేను రా, చిన్నయ్య గారికి నువ్వురా. అలా తరాల తరబడి హాయిగా ఉన్నారు, మమకారాలతో, అనుబంధాలతో. అవన్నీ మర్చిపోయిన ఈవేళ మొత్తం దోపిడీ వ్యవస్థ తయారయ్యింది. జీవిత సారం అదే కదా. భాషయు దూరమయ్యే పరభాషయమి ప్రియభామయ్యే, ఇంగ్లీషును మధ్యమంబు గవరించిరి అద్దియటుండ నిండు. భాషయు దూరమయ్యే పరభాషయమి ప్రియభామయ్యే, ఇంగ్లీషును మాధ్యమంబు గవరించిరి అద్ది అటుండ నిండు.
సంభాషణకైన చెల్లదొకు సంభాషణకైన చెల్లదొకు పద్య మనోహరమైన భాష స్వర్భాషకు తుల్య భాష పదబంధ సుగంధమయ ఆంధ్ర భాషయే సంభాషణకైన చెల్లదొకు. భాష దూరం అయిపోయింది, పరభాష మనకి ప్రియురాలైపోయింది, విడిచిపెట్టలేకపోతున్నాం మనం. పరభాషయమి ప్రియభామయ్యి ఇంగ్లీషును మాధ్యమంబుగా వరించే అద్దె అటుండ నిండు అన్నాడు. ఎందుకంటే ఈ కావ్యం రాసే కాలం నాటికి విపరీతంగా ఇంగ్లీష్ మాధ్యమం వ్యాపించిపోయింది. ఇవాళ ఒక్కసారిగా దాన్ని తీసేయడం సాధ్యం కాదు, క్రమక్రమంగా తగ్గించాలి. అది ఎల్కేజీ యూకేజీ ఓ సంవత్సరం రద్దు చేసి 1, 2, 3 తరగతులు ఇంకో సంవత్సరం రద్దు చేసి అలా పెట్టుకుంటూ రావాలి. తమిళనాడులో పెట్టారండి అలాగే అందరికీ తమిళమే అని, తెలుగు కూడా తీసి పారేశారు. అక్కడ వాళ్ళు పరభాషను తీసేస్తారు, మనం సొంత భాషను తీసేసాం. మనం మహానుభావులం. వాళ్ళు మన నీళ్లు అడగడానికి వస్తారు, మన ఊరికే మర్యాద. ఇంకా మన ముఖ్యమంత్రి మంచివాడు కాబట్టి పాపం నాయుడు గారు ఒక మాట అన్నాడు, ఏమండి మా భాష సంగతి ఏమంటే కనీసం కథపనైనా గదిపాడు, కృతజ్ఞతలు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఏమీ లేదు చేసింది. మన నీళ్లు పట్టుకుపోయారు, మన భాషకు నీళ్లు వదిలేశారు. చచ్చిపోతున్నారు తమిళనాడులో తెలుగు వాళ్ళు. మలేషియాలో మరీ ఘోరం అంటే పరిస్థితి. సింగపూర్ మలేషియాలో 5 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, 5 లక్షల మంది. అక్కడ తమిళం ఆడతాయండి సినిమాలు, తెలుగు ఆడడానికి వీళ్ళ. ఇటీవల వాళ్ళు పాపం సుఖ దుఃఖాలను సినిమా తెచ్చుకుంటే ఆ హాలు బద్దలు కొట్టినంత పని చేశారు తమిళం వాళ్ళు. తీసేస్తారా లేదా? వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వాళ్ళ భాష ఉండాలి, ఇంకేం ఉండాలని వీల్లేదండి. పెత్తనం ఎక్కువ అండి వీళ్ళలో. నాకు చాలా బాధగా ఉంటుందండి. ఎవరిని అందామని కదా కానీ పెత్తనం చాలా ఎక్కువ అండి. వాళ్ళ భాష ఉండాలి, వాళ్ళ భాష బలవంతంగా మనకు నేర్పేస్తారు తమిళాన్ని, మన తెలుగు వాళ్ళు నేర్చుకోరు. భాషయు దూరమయ్యి పరభాషయమి ప్రియభామయ్యి ఇంగ్లీషును మాధ్యమముగా వరించేది అద్దె అటుండ నిండు సంభాషణకైన చెల్లదొకు పద్య మనోహరమైన భాష స్వర్భాషకు తుల్య భాష పదబంధ సుగంధమయ ఆంధ్ర భాష. కనీసం మాట్లాడుకుందుకు లేదండి, దేవతా స్తోత్రాలు చదువుకుందుకు లేదండి. మన దేశంలో మన డబ్బుతో మనం పోషించుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో ధనుర్మాసం వచ్చేసరికి సుప్రభాతం ఆపేస్తారండి, తిరుప్పావే మొదలెడతారండి. ఎక్కడ సంప్రదాయాలండి ఇవి? ఎవరి పెత్తనం నడుస్తోందండి? నేను గొంతెత్తు అడుగుతున్నా, పేక మీద కత్తి పెట్టినా సరే నేను ప్రశ్నిస్తా. తిరుపతి దేవుడు ముందుండి ప్రశ్నిస్తా, నువ్వు తెలుగు వాడిగా పుట్టావా లేదా అని. దేవుడి దగ్గర భాష ఎందుకని మాట్లాడొద్దండి. ఒక్క తమిళనాడులో ఏ దేవాలయంలోనైనా తెలుగు వినపడుతోందా? మరి మన దగ్గర ఎందుకండి తిరుప్పావే చదవాలి మనం? పౌరుషాలు లేవు మనకి, బానిసత్వం ఎక్కువైపోయింది. దేవుడికి తమిళం ఇష్టమా, తెలుగు ద్వేషమా? శ్రీ మహావిష్ణువు స్వయంగా మెచ్చుకున్న భాష ప్రపంచం మొత్తం మీద ఏదైనా ఉంటే తెలుగు ఒక్కటే. ఆముక్తమాలు చేసి చదువుకోండి. ఏను తెలుగు వల్ల పొండ కృష్ణదేవరాయల మాట కాదండి, అది విష్ణువు మాట. కోట్లు వచ్చి పడుతున్న ఆలయంలో కూడా మన పెత్తనం లేదా? తమిళం పూజారులా? తమిళం పెత్తనమా? సుప్రభాతం కూడా మానేస్తారా? మనం ఎవరం ప్రశ్నించమా? ఊరికే దర్శనాలు చేసుకుని గుండె గీయించుకోవడం తప్ప భాష గుండె గీసేస్తున్నారే. ఎవ్వరికీ పౌరుషాలు లేవండి. హనుమాన్ చాలీసా హిందీ చదువుతాం, సాయిబాబా మంత్రాలన్నీ మరాఠీలో చదువుతాం, తిరుప్పావ ఎంత తమిళంలో చదువుతాం. సంస్కృతం సరే మనం నెత్తి మీద కూర్చుంది ఎప్పుడు, ఎక్కడా తెలుగు వినపడదండి. ఈ శివుడు గుళ్ళో కాళహస్తి శతకం చదవలేమా? రాముడు గుళ్ళో దాశరథి శతకం చదవలేమా? ఒంటిమెట్ట రఘువీర శతకం చదవలేమా? కృష్ణుడి గుళ్ళో కృష్ణ శతకం చదవలేమా? అమ్మవారి గుళ్ళో అంబికా శతకం చదవలేమా? మనకి లేవా అండి? అసలు మనం విచారణ చేశామా ఎక్కడున్నాయో? ఏదో నడుస్తుంది కదా, నడవని అంతే. మరి ఇతర తమిళులు నిజంగా వాళ్ళ నుంచి నేర్చుకోవాలి మనం. వాళ్ళు అలా నడవనీరండి, వాళ్ళు అనుకున్న సాగాల్సిందే. అది ఎద్దుల పోటీ అయినా సరే, ఎన్నికలైనా సరే వాళ్ళ మాట నెగ్గాల్సిందే. కేంద్ర ప్రభుత్వమైనా మెళ్ళ వంచాల్సిందే. అంతంత పౌరుషాలు వాళ్ళు ప్రదర్శిస్తున్నారా? మలేషియాలో 5 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉంటే తెలుగు బడి ఒక్కట్లేదండి, 500 తమిళం బళ్ళు ఉన్నాయి, ఒక్క తెలుగు బడి లేదండి. పెడితే నడవనీరండి. స్వదేశం సహా విదేశాలు సహా తెలుగు వాళ్ళందరూ బానిసలై పడి ఉన్నారే. ఎప్పటికీ ఈ జాతికి పౌరుషం వస్తుంది? నాకు తరచూ ఎంఎస్ నారాయణ గుర్తొస్తారండి, మహానుభావుడు. తిరిగి చచ్చిపోయే పరిస్థితి ఉంటే ఒక్కరోజు ముందు నేను చచ్చిపోతానని చచ్చిపోయాడు. మేము ఇంకా బతుకున్నాం ఇక్కడ జీవోత్సవాల్లాగా ఈ దారుణాలు చూస్తూ. ఎక్కడా తెలుగు వినపడే నేలలో తెలుగువాడిగా బతుకుతూ జీవోత్సవాల్లా ఉన్నామండి. జీవోత్సవాల్లా పౌరుషాలు లేవండి మనకి. దేవాలయంలో ముఖ్యంగా నేను కోరుతున్నా తెలుగు వాళ్ళందరినీ దండం పెట్టి, తెలుగు సంస్కృతం తప్ప మరో భాష వినపడితే అది ఎంత గొప్ప స్తోత్రమైనా మీరు చదవకండి, బయటకు వచ్చేయండి. మేము బహిష్కరిస్తున్నామని చెప్పండి స్పష్టంగా. దేవభాష సంస్కృతం అండి. తమిళము, హిందీ, మరాఠీ, మలయాళీ ఇవన్నీ దేవభాషలు ఎలా అవుతాయండి? అయితే మనదెందుకు కాదండి? అసలు మనకు ఆ పౌరుషం లేదు.
మనకు దేవుడికి కోపం వస్తుందేమో. దేవుడు కూడా భాషకు కావాలమ్మా. మన భాషలో ప్రార్థిస్తేనే దేవుడు లొంగుతాడు. ఎందుకంటే దేవుడు అంటూ ప్రత్యేకంగా ఎవరు లేరమ్మా, మన మనోభావనే కదా, మన మనస్సులోనే ఉన్నాడు కదా. ఆయనకి మన భాషలో చెప్పుకుంటేనే అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ భాష మనకు అర్థం కావట్లా. పోనీ ఇంత తిరుప్పావే చదువు, ఇంతేదో మలయాళం మంత్రాలు చదివో మనకేమైనా అర్థమయ్యాయా? లేదయ్యే. మనస్సుకు అర్థం కాకుండా అనుభూతి ఏమిటండి? అనుభూతి లేకుండా పూజ ఏమిటండి? ఆశ్చర్యకరమైన సమాజంలో ఉన్నాం మనం ఆంధ్రులమా. భాషయు దూరమయ్యే పరభాషయమి ప్రియభామయ్యే, ఇంగ్లీషును మాధ్యమంబు గవరించిరి అద్ది అటుండ నిండు. సరేనయ్యా, పోనీ అది ఎత్తేయలేవు, ఇంకా వ్యాపింపజేస్తున్నావు దాన్ని. ఎత్తేయవలసిన దాన్ని ఇంకా వ్యాపింపజేస్తారా? అంటే మనం అంగీకరించేస్తున్నాం బానిసత్వాన్ని. సరే, ఆ విషయం అలా ఉంది. కనీసం మాట్లాడుకుందుకేనా ఉందా? ఇన్ని చోట్ల తిరుగుతున్నాం ప్రయాణాల్లో, ఎక్కడా తెలుగు వినపడదండి. ప్రతి చిన్న మాటకి ఇంగ్లీషేనండి. బాగున్నారా అనడానికి కూడా హౌ ఆర్ యూ, బాగున్నామని చెప్పడానికి కూడా ఫైన్. ఈ ఫైన్ ఏమిటండి తెలుగు జాతికి? ఈ అపరాధ శుల్కం. ఏం అపరాధం చేశామని పట్టుబట్టుకుని నేర్చుకోవద్దా? నేర్చుకోవడానికి కూడా ఉపాయం చెబుతున్నా. ఎక్కడ ఇంగ్లీషు మాట నోటి వెంట వచ్చిందో వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చి అదే మాటను తెలుగులో పలకండి, అలవాటు అవుతుంది. అంత పట్టు ఉండాలండి మన భాష పట్ల. దేవుడి గుడి దగ్గర నుంచి దెబ్బలాటల వరకు మన భాష వినపడాలి. ఆ పట్టుదల ఉంటే నిలబడుతుందండి, లేకపోతే అయిపోతుంది. మేము అదృష్టవంతులం, అన్ని కావ్యాలు చదివాం, అన్నీ తెలుసుకున్నాం. తెలుగులో ఉండే సమస్త రసాలు నేను ఆస్వాదించాను. భగవంతుడు ఈ క్షణంలో తీసుకెళ్ళిపోయారని నాకేం బాధ లేదు. పెళ్ళాం పిల్లలు బాధపడతారేమో కానీ ఎంత కోల్పోతున్నారండి యువతరం తెలుగు అందక. కనీసం నిస్పృహను పోగొట్టడానికి ఉపయోగించే భాషగా మనం వాడడం లేదా? 4 పద్యాలు చెప్పి వాళ్ళు నీరసం నిస్పృహ పోగొట్టగలిగితే అంతకంటే జన్మధన్యత ఏదైనా ఉందా? స్వర్భాషకు తుల్య భాష, సంస్కృతంతో అన్ని విధాలా సరితూగలిగే భాష. ఇంకా కొన్ని లక్షణాలు, యతిప్రాసలు మొదలైన అందమైన పద్యాల లక్షణాలు చెప్పాలంటే సంస్కృతం కూడా దీని ముందు సరిపోదు. పదబంధ సుగంధమయ ఆంధ్ర భాషే, ఒక్కొక్క పదబంధం సుగంధం వెదజల్లుతుంది. భాషయా తెలుగన్న బంగారు నోడలో, భాషయా తెలుగన్న భావనాంభోధిలో, బంగారు నోడలో పజనమగును. భావమా తెలుగన్న భాషావధూటికి పాదార్చనము చేయు పద్మమొగును. పద్యమా తెలుగన్న పట్టాభిషిక్తులౌ తెలుగు మహారాజుల తేజమొగును. వచనమా తెలుగన్న బండరాళ్లనునైన చెమ్మ పుట్టించెడి సేద్యమొగును. అట్టి మన భాష హృదయము పట్టుకొనుడు, ఒట్టి పరభాషపై మోజు వదలుకొనుడు. అట్టి మన భాష హృదయము పట్టుకొనుడు, ఒట్టి పరభాషపై మోజు వదలుకొనుడు. మమ్మీ డాడీల మాటలు మానుడింక, అమ్మ నాన్నల అనురాగమందుడింక, అమ్మ నాన్నల అనురాగమందుడింక. భాషయా తెలుగన్న భవనాంబోధిలో, బంగారు నోడలో పయనమగును. తెలుగు అనేది ఒక భాష. తెలుగులో మాట్లాడుతూ ఉంటే భావ మహాసాగరంలో బంగారపు ఓడలో ప్రయాణం చేసినట్టుగా ఉంటుందండి. గలగల, సలసల, తలతల, కళకళ, ఎంత బాగుంటాయి ఆ మాటలు. వదురునకు వదురు, బిగికి బిగి, జోరునకు జోరు, ఎదురెక్కునకు ఎదురెక్కు, ఎన్ని వన్నెలు, అన్ని వన్నెలు, అన్ని చిన్నెలు, అన్ని హొయ్యలు, అన్ని ఒయ్యారములు, అన్ని వన్నెలు, అన్ని ఒద్దెకలు కలిగిన భాషే. కమ్రతకు కమ్రత, మందతకు మందత, కఠినతకు కఠినత, పరిపక్వతకు పరిపక్వత. ఏ గుణం లేదండి తెలుగులో. ఎందుకు దీన్ని తగ్గించాలి మనం? ఇంకే భాషకి దీన్ని మించిన గుణాలు ఉన్నాయండి. భాషయా తెలుగన్న భావనాంబోధిలో, బంగారు నోడలో పయ్యనమగును. భావమా తెలుగన్న భాషావధూటికి పాదార్చనము చేయు పద్మమగును. ఒక్కొక్క భావాన్ని ఒక్కొక్క కవి పలుకుతూ ఉంటే సరస్వతీదేవికి పాదార్చనం చేస్తున్నట్టుగా ఉంటుందండి. ఎంత మధురమైన భావాలవి. ఎన్ని భావాలు మనం 845 భాగాలుగా చెప్పుకుంటున్నాం. పద్యమా తెలుగన్న పట్టాభిషిక్తులు తెలుగు మహారాజుల తేజమగును. పద్యం తెలుగువారి సొత్తండి. పౌరాణిక నాటకాల్లో పద్యం వాడిన వాళ్ళు తెలుగు వాళ్ళేనండి. కన్నడం, తమిళంలో వాడిన అవి ఇంపుగా లేవండి. తెలుగు వాళ్ళ పద్యాలని నిలబడ్డాయండి. ఇప్పటికీ పల్లెటూరులో నాటకం వేస్తే పద్యం పాడకపోతే నాటకం ఎందుకు బొమ్మలంటారండి. ఒక మహారాజు పట్టాభిషిక్తుడే కిరీటాన్ని ధరించినట్టుగా ఉంటుందండి తెలుగు పద్యం. 4 పాదాలతో 4 చెరుగులా పరిపాలించే మహారాజు తేజస్సులాగా. వచనమా, వచన కవిత్వం. ఎంత గొప్ప కవిత్వాలు! శివారెడ్డి, శివశంకర, దర్భసేనం, ఎంతమంది ఉన్నారండి మహానుభావులు. ఎంత బాగా రాస్తారు. వచనమా తెలుగన్న బండరాళ్లను చెమ పుట్టించడి సేద్యమగును. బండరాతికి కూడా చెమ పుడుతుందండి వాళ్ళ కవిత్వం చదివితే.
పద్యం వచనం అన్నింటిలోనూ తెలుగే. అటువంటి మన భాష హృదయాన్ని పట్టుకోకుండా పరభాష మీద మోజుతో ఉంటున్నామే. ఇకనైనా మమ్మీ డాడీల మాటలు మానుడింకా, మా నాన్నల అనురాగం అందుడింకా. ఈ జీవిలా అడుగుతూనే ఉంటాడు ప్రతిరోజు. మీ దయ నా ప్రాప్తం. శరం.